దేశంలోనే అత్యంత పేరు ప్రతిష్టలు ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో అంబేద్కర్ బోయిన్పల్లి మార్కెట్ పేరు ప్రతిష్టల్ని ఇంకా పెంపొందించేందుకు కొత్త పాలక మండలి కృషి చేయాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నాడు. కొత్తగా పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై చైర్మన్ ఆనందబాబు, వైస్ చైర్మన్ డిబి దేవేందర్, కమిటీ సభ్యులతోని ప్రమాణ స్వీకారం చేయించిండు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బోయిన్పల్లి మార్కెట్కు ఎంతో ప్రాధాన్యత ఉందని, దీని మీద రైతన్నలు ఎంతో మంది ఆధారపడి బతుకు సాగిస్తుర్రని, వ్యాపారస్తులు కూడా దీని మీద బతుకుతుండ్రని, మార్కెట్ కమిటీ అభివృద్ధికి పాలక మండలి కృషి చేయాలన్నాడు. కొత్త కమిటీ విశ్వాసంతో పనిచేసి ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు తేవాలని కోరిండు. ఆనంద్ బాబు అనే నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల సంఖ్య GORT నంబర్ 30 ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ బోయిన్పల్లికి చైర్మన్ గా నియమించబడ్డాను. నేను నా పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ల చట్టం నిబంధనలు మరియు బైలా ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీ బోయిన్పల్లి అభివృద్ధికై, రైతుల శ్రేయస్సు కొరకై అంకిత భావంతో నిస్వార్థముతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. బోయిన్పల్లి మార్కెట్ కమిటీ నూతనంగా కమిటీ ఏర్పాటైన చైర్మన్ అయిన ఆనంద్ బాబు గారికి, వైస్ చైర్మన్ దేవుడన్న గారికి, మిగతా కమిటీ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు వారిని పేరు పరిశీలనలో ఎంతో మంది అప్లికేషన్ పెట్టుకున్నా కూడా, ఎంతో మంది కార్యకర్తలు ఉన్నా కూడా ఆనంద్ బాబు గారికి, దేవుడన్న గారికి పదవి రావడం అంటే వారు కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవలు చేసినందుకు ఒకటి. రెండోది, ఈ మార్కెట్ ని ఇంకా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తారు ఈ కమిటీని అనేసి ఈ కమిటీ మెంబర్స్ అందరికీ పదవులు ఇవ్వడం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదే మాదిరిగా గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మైనంపల్లి హనుమంతన్న గారికి, పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే దీంట్లో 90% నేను ప్రతిపాదించిన పేర్లు, అదే మాదిరిగా ఇంకా మిగతా మంత్రులు, మిగతా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, జిల్లా ఇన్ఛార్జీలు కావచ్చు, వాళ్ళందరూ ఏదైతే పేర్లు ప్రతిపాదించారో దాంట్లో చాలా మంది పేర్లు ఉన్నా కూడా దీంట్లో ఎవరైతే అరులు, ఎవరైతే ఈ మార్కెట్ కి యూస్ఫుల్ గా ఉంటది, ఈ మార్కెట్ డెవలప్మెంట్ చేయడానికి బాగుంటుందని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది ఒక పార్ట్ అయితే, ఇది ఒక నియామకం. వీళ్ళకి అపాయింట్ అయినరు. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసుకున్నందుకు వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే పార్టీకి కష్టపడ్డోళ్ళు, వ్యవస్థకు పనికొచ్చి ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం కల్పించింది. ఈనాడు మీ మీడియా ద్వారా యావత్ కంటోన్మెంట్ల, స్టేట్లు ఉన్న, సిటీలు ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులకి నేను ఒక విజ్ఞప్తి ఏంటంటే, అందరికీ ఒకటేసారి అన్ని అవకాశాలు రావు. లైసెన్స్ ఇప్పించి మళ్ళా బిజినెస్లు పెంచి చాలా సంవత్సరాల నుంచి కేవలం పనులు లేక పనిచేస్తున్నారు. వాళ్ళని కూడా బిజినెస్ మెన్ గా మారాలనుకుంటారు. కాబట్టి వారికి కూడా ఈ షాపింగ్ కాంప్లెక్స్లు, మిగతా వేరే దగ్గర షాప్స్ కూడా కట్టి వాళ్ళకు కూడా అవకాశం కల్పించి వారి ద్వారా మార్కెట్ కూడా లాభం అవుతుంది. కొంతమందిని వ్యాపారవేత్తలు కూడా చేసినట్టు అవుతుంది. కాబట్టి లైసెన్స్ లేని వాళ్ళు, గతంలో ఎవరైనా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి కూడా లైసెన్స్ కాంప్లెక్స్ కట్టి జాగా కల్పించి వాళ్ళకు కూడా లైసెన్స్ ఇప్పిస్తానని మాట ఇస్తున్నాను. ప్రతి ఒక్కటి ఇది ఒక బ్రాండ్ లాగా ఉండే విధంగా ఈ మార్కెట్ ని మేమందరం కమిటీ తీర్చిదిద్దుతుందని కూడా మాట ఇస్తూ, ఈ యొక్క కమిటీ మీద మా విశ్వాసంతో నేను కావచ్చు, మైనంపల్లి హనుమంతన్న కావచ్చు, ముఖ్యమంత్రి గారు, తుమ్మల నాగేశ్వర సార్ మినిస్టర్ గారు, పొన్నం ప్రభాకర్ గారు అందరు నమ్మకంతో ఈ 14 మందిని సెలెక్షన్ చేసి